గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. గుడ్ ఈవినింగ్ సార్. ఈ రోజు యొక్క విశిష్టత గురించి నేను చెప్పబోతున్నాను, శ్రద్ధగా వినండి. ఈ రోజు డేట్ ఎంత? 14th మార్చ్. ఈ రోజు యొక్క విశిష్టత ఏంటంటే ఇంటర్నేషనల్ పై డే. ఇక్కడ మనకి పై అనేది సింబల్ ఇదనమాట, పై. మొట్టమొదటిగా దీన్ని కనుక్కున్న శాస్త్రవేత్త పేరు ఆర్యభట్ట. ఈయన మన భారతీయ గణిత శాస్త్రవేత్త. 499 కామన్ ఎరాలో ఈయన ఈ పైని కనుక్కున్నారు. ఈ కనుక్కోవడమే కాదు, ఈ పై యొక్క విలువ సుమారుగా 3.14 అని ఖచ్చితంగా ఈయన తెలియజేశారన్నమాట. ఈ పై దేనికి ఉపయోగపడుతుందంటే మనకి ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే వృత్తం యొక్క వైశాల్యం కనుక్కోవడానికి, అలాగే సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఈ వృత్తం యొక్క చుట్టుకొలత కనుక్కోవడానికి మనకి ఈ పై అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. దీన్ని 2009లో మనకి యునైటెడ్ స్టేట్స్ కామన్ హౌస్ వాళ్ళు దీన్ని మార్చి 14ని ఇంటర్నేషనల్ పై డేగా గుర్తించి ఆ రోజు నుంచి దీన్ని మనకి పై డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. దీనికి కూడా ఒక కారణం ఏంటంటే ఆ రోజు ఈ ప్రఖ్యాత శాస్త్రవేత్త అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే ఆయన పుట్టినరోజు అన్నమాట. ఆయన పుట్టినరోజు సందర్భంగా దీన్ని ఇంటర్నేషనల్ పై డేగా గుర్తించి ఆ రోజు నుంచి కూడా దీన్ని ఇంటర్నేషనల్ పై డేగా సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ వృత్తం యొక్క ఏరియాని కనుక్కోవడానికి మనకి సూత్రం ఏంటి? ఏరియా ఆఫ్ సర్కిల్ πr². ఇక్కడ అలాగే సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ కనుక్కోవడానికి ఫార్ములా 2πr. ఇక్కడ ఆర్ అంటే మనకి రేడియస్ అన్నమాట. ఆ రేడియస్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ చివరి ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ వరకు ఉన్న ఈ డిస్టెన్స్ ని రేడియస్ అంటాం. మనకి ఈ రేడియస్ తెలిస్తే మనం ఈ సర్కిల్ ఏరియా ఆఫ్ సర్కిల్ యొక్క ఏరియాని మనం కనుక్కోవచ్చు అన్నమాట. అలాగే సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ కనుక్కోవాలన్నా మనకి ఈ ఆర్ అనేది అంటే రేడియస్ అనేది తెలిసి ఉండాలి. ఓకేనా? ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. ఈ సింబల్ ఏమంటారు? పై అంటారు. ఓకే, ఇది ఎంతకి సమానం? 22/7 సమానం. అలాగే దీని పై యొక్క వాల్యూ అప్రాక్సిమేట్ గా ఎంత ఉంటుంది? 3.14. అలాగే ఇక్కడ మనకి ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ లో ఆర్ని ఏమంటారు? రేడియస్. అలాగే ఏరియా ఆఫ్ సర్కిల్ కి ఫార్ములా ఏంటి? πr². సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ కి ఫార్ములా 2πr. అది పై యొక్క విశిష్టత అన్నమాట.